హల్లెలూయా. క్రీస్తు నియమము అక్కడ చెబుతున్నాడు. యేసు ప్రభుల వారి యొక్క కొన్ని నియమాలు ఉండిపోయాయి. వాటిలో ఒక నియమాన్ని ఉదయకాలపు వేళలో నేర్చుకుందాం. చెబుతున్న మాట ఆ పత్రికల్లో పౌలు గారు గలతీయులకు రాస్తున్నాడు. ఆ మాటని పౌలు గారు చెబుతున్న మాట అక్కడ ఏంటంటే, నాకు ప్రియమైన గలతీ సంఘస్థులారా, మీరందరూ కూడా ఒకరి భారాన్ని ఒకరు మోసుకుంటూ, మరొకసారి చదివి సహాయం చేయమ్మా. ఒకరి భారము ఒకరు భరించి ఇలాగున క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చుట కొరకు మీరు సిద్ధపడండి అని పౌలు గారు సంఘానికి లేఖ రాస్తా ఉన్నాడు. ఈ ఈ మధ్యాహ్న కాలపు వేళలో ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకని భారము ఒకరు మోయటం అనేది చాలా కష్టం. అయితే మోయాల్సిందే అని చెప్తున్నాడు దేవుని వాక్యం. మోయాలి, అది క్రీస్తు యొక్క నియమము. ప్రభు రక్తంలో కడగబడి దేవుని యందు విశ్వసించి నీటి బాప్తిస్మం ద్వారా రక్షించబడిన నీవు, నేను, మరి ఎవరమైనా సరే క్రీస్తు నియమాలు పాటించవలసిందే. క్రీస్తు నియమాలు నెరవేర్చవలసిందే. క్రీస్తు యొక్క సుగుణాలు, క్రీస్తు యొక్క రూపము, క్రీస్తు యొక్క రూప రేఖలు నీలోను నాలోను ఆయన చూడటానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రభులు వారు. మీరు చూడండి, మన బిడ్డలు పోలికలు మన తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం. నా పోలికలు నా తండ్రిలో వెతికితే కనపడతాయి. మీ యొక్క పోలికలు మీ తల్లిదండ్రులు, మీ మేనమామలు, ఇంకా మీ రక్త సంబంధికులు వెతికితే కనపడుతుంది. అట్లాగనే అవి శరీర సంబంధమైన పోలికలు. ఈ మధ్యాహ్న కాలపులో వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, క్రీస్తు నియమము, క్రీస్తు రూపము, క్రీస్తు స్వారూప్యము నీలోనికి వచ్చినప్పుడు ఆ భారాన్ని చాలా సింపుల్గా షేర్ చేసుకుంటారు. చాలా సింపుల్గా ఆ భారాన్ని ఒకరు మోయటానికి ఇష్టపడతారు. అదే క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు యొక్క యేసు ప్రభుల వారి యొక్క ఆ సుగుణాలు నీలో నాలో లేని ఎడల అవి చేయలేం. కాబట్టి ఉదయకాలపు వేళలో, ఈ మధ్యాహ్న కాలపు వేళలో దేవుని సుగుణాలు మనం కోరుకోవాలి. కోరుకున్నప్పుడు ఆ భారాన్ని చాలా సింపుల్గా ఎదుటి వాళ్ళ భారాన్ని మనం షేర్ చేసుకోగలుగుతాం. అయితే ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనము ఒకరి భారం ఒకరు పంచుకోలేకపోతా ఉండేవారుగా ఉండిపోయాం. ఒక్కొక్కరిని కదిలివ్వండి, మనం చూడగలుగుతాం. అనేకమైన భారాల్లో ఉండిపోతారు. అనేకమైన భారం చేత ఒకరు ఆస్తి సంబంధమైన భారము, ఒకరు డబ్బు సంపాదించే యత్నంలో భారంతో వారు బిజీగా ఉండిపోతారు. వారు దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఇవేమి పట్టము. వారికి అదొక భారం. ఈ మరొకటి అనారోగ్యం అనే భారం చేత అనేకులు ఉంటారు. మరొకరు పాప భారం చేత నింపబడతారు. మరొకరు వ్యభిచార సంబంధమైన, ఇవన్నీ కూడా అనేకమైన లోకములో అనేకమైన లోక సంబంధమైన వాంఛలతో కూడిన భారం చేత ప్రజలు నిండిపోతూ ఉంటారు. అయితే ఆ భారాన్ని పంచుకోమని, ఆ పాప భారాన్ని నువ్వు మోయమని దేవుని వాక్యం చెప్పట్లేదు. కానీ వారి గురించి నువ్వు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. వారి కొరకు నువ్వు అంగలార్చాలని, నశించిపోతున్న వారికి క్రీస్తుని గురించిన విలువైన సందేశం వారికి వెరితనంగా ఉండిపోతుంది. వారి కొరకు నువ్వు కన్నీటి పర్యంతమగు ప్రార్థన ఆత్మచేత నువ్వు నింపబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలపు వేళలో
చూడండి, మన కుటుంబంలోనే అనేకమైన భారాల చేత నింపబడిన వారు ఉంటారు. వారి కొరకు ముందుగా నువ్వు రక్షణ తీసుకున్న నీవు ముందుగా ప్రభు బలిలో పాల్గొంటూ ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని సేవిస్తావన్న నీవు వారి కొరకు భారంతో, భారభరితమైన ఆత్మ నాకు కావాలి నాయన, వారి కొరకు రోదన చేయగలిగిన ఆత్మ నాకు ఇవ్వు నాయన అని నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు ఆత్మ దేవుడు సమృద్ధిగా ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా పరిచర్య స్థలాల్లో కూడా అట్టి భారం చేత నింపబడి ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రభుల వారు మాకు ఇవ్వబడిన పరిచర్య స్థలాల్లో దేవుని సేవకులు మాకు నేర్పేది ఏంటయ్యా అంటే ఎక్కువ ప్రార్థన చేయటం. ప్రతి రాత్రి 11, 12:30 వరకు విజ్ఞాపన జరుగుతుంది. వారి కొరకు ఆ సమయంలో అనేకుల కొరకు భారంతో చేతులెత్తి ఏడ్చి రోదన చేయటం. ఒకరోజు కాదమ్మా, ఒకరోజు కాదండి, ప్రతి రాత్రి ఆ విజ్ఞాపన జరుగుతూ ఉంటుంది. అనేకులు నశించిపోతూ ఉండగా అనేకులు మా కనులెదుట వారు పాపములు, మా తోటి ఇరుగు పొరుగు వారే కాకుండా తోటి సహోదరులు అనేకులు ఆత్మీయంగా పడిపోయి మరలా లోకంతో సహవాసం చేస్తూ లోకంలో కలిసిపోయిన వారి కొరకు ప్రతి రాత్రి ప్రార్థన భారంగా చేస్తూ ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని ప్రభులు వారు నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభులు వారిని తోడుకొని వస్తాడు. ప్రభులు వారిని సహవాసంలోనికి చేర్చుతాడనమాట. అట్లా చేర్చిన వారు చాలామంది ఉన్నారు. అట్లా వారి కొరకు ప్రార్థన చేయగా అనేకమైన కార్యాలు చూడటం, అనేక కార్యాలు జరగటం మేము ఎరుగుతాము. అక్కడ ఎందుకు నేను ఈ మాటని మధ్యాహ్న కాల్పులకు జ్ఞాపం చేస్తూ ఉన్నా అంటే, ఒకరి భారము ఒకరు పంచుకోనండి, ఒకరు మోయండి, అది ఒక క్రీస్తు యొక్క నియమము అని చెప్పాడు. ఆ విధంగా బైబిల్ కూడా చెప్పింది. బైబిల్లో కూడా భక్తులు చేశారు ఆ విధంగా. వారిని మాదిరిగా తీసుకునే మేము పనిచేస్తున్న పరిచర్య స్థలాల్లో ఆ విధమైన ప్రార్థన ఆత్మచేత గంటలు తరబడి దైవజనులు మా ఆత్మీయ తండ్రి పోరాడుతూ ఉంటాడు. అసలు ఆ సమయంలో ఆ ప్రార్థన కాలము 2 నుండి 5 వరకు, 1 నుండి 5 వరకు చాలా రోదన చేస్తూ ఉంటాడు. మధ్యాహ్న కాల ప్రార్థన, సాయంకాలం మరలా 9:30 అనుదిన ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా 12, 11:30 దేవుని నడిపింపు కొలది అనేకుల కొరకు అంగులాడిస్తూ ఉంటాం. చేతులెత్తి రోదన, చేతులెత్తి ఆర్తనాదం చేస్తూ ఉండగా అనేకమైన కార్యాలు, అనేకమైన పరిచయలో క్రొత్త వారు చేర్చబడటం, అనేకులు పాప భారము చేత అనేకమైన బంధకాల్లో ఉండిపోయిన వారికి ఎవరయ్యా వారి కొరకు నాయనా వారు ఆ విధంగా నశించిపోతే నరకానికి వెళ్తారు కదా అని రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్న దినాలు ప్రతి దినం మేము ఎరుగుదుము. అది భారం పంచుకోవటం అంటే. వారు చెబితే వినరు. వారు చెబితే బాబు నువ్వు చేస్తున్న తప్పురా నాయన, నువ్వు అట్లా వెళ్ళకూడదు, ఇట్లా ఉండు, ఇట్లా తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురా అంటే వినేవాళ్ళు వింటారు. వినని వారు చాలామంది, వినేవారు అరుదు కొంతమందే. అయితే వారి కొరకు ఒక నియమం చెప్పాడు ప్రభుల వారు. వారి కొరకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. వారి కొరకు ప్రార్థన చేయమని, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని, వారికున్న భారాన్ని ఒకరినొకరు మోయాలని, అది ఒక క్రీస్తు నియమముగా చెప్పాడు. కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు దేవుని సన్నిధిలో ఉండిపోయాయి. దేవుడు మనకిచ్చాడు కొన్ని నిబంధనలు, వాటిని తలపోసుకోవాలి. ఆ దినాల్లో ప్రభులు వారు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ దినాల్లో యేసు ప్రభులు వారి కృపా గడిలో, కృపా దినాల్లో అనేకమైన మాటలు, ఇదిగో ఇది క్రీస్తు నియమము, ఇలాగూ చేయండి అని పౌలు గారు ఆ సంఘాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంకనూ ప్రభులు వారు చెప్తున్న ఒక మాట ఉంటుంది చూడండి, చదవబడిన వాక్యం భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అక్కడ ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాను. చాలు తల్లి, దేవుడు చెబుతున్న మాట. మీరు భారం చేత ఉండటము కాకుండా రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్న మాటను మనం చదువుతున్నాం. ఈ మధ్యాహ్న కాలపుల్లో దేవుని వాక్యం వింటా ఉన్న నీవు, దేవుని వాక్యం చెబుతూ ఉన్న మేము, మరి ఎవరమైనా సరే అనేకమైన భారాల చేత ప్రజలు చిక్కుకొని పోగా వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి, వారి కొరకు నువ్వు రోదన చేయాలి, వారి కొరకు నీవు అంగలార్పు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తాం. లేఖనాల్లో రాయబడి ఉందండి, లేఖనాల్లో రాయబడి ఉంది. అనేకులు నశించిపోతున్న వారి కొరకు, అనేకులు నశించిపోతున్న హత్తులైపోతున్న వారి కొరకు ఇర్మియా చెబుతాడు, తల జలమయముగాను కన్నులు నీటి ఊటలుగా. ఎందుకయ్యా భారం అంటే తన ప్రజలు హత్తులైపోతున్నారని ఆ భారము ఇర్మియాకి ఇవ్వబడింది. చూస్తారా మాటను? ఇర్మియా గ్రంథంలో నుండి 9వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడి ఉంటుంది. నా జనులు హతులైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్నీళ్ళు ఊటలుగాను ఉండునుగాక. ఎంతటి భారాన్ని ఇర్మియా గారు ఆపేక్షిస్తున్నాడండి. ఉండును గాక అంటే అవన్నీ కూడా తన మీదకి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రభునందు దేవుని బిడ్డలారా, అటువంటి భారభరితమైన ప్రార్థన ఆత్మతో నువ్వు మోకరిల్లు, సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఆ విధమైన భారభరితమైన ఆత్మ చేత ప్రభు సన్నిధిలో మోకరిల్లి నువ్వు ఏడవగలిగితే కుటుంబాలుగా కుటుంబంలో ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టడయ్యా అంటే లేఖనాల్లో రాయబడి ఉంది, ఇజ్రాయేలు ఐగుప్తు నుండి బయలువెళ్ళి ఒక్క డెక్కను కూడా, అంటే ఒక జంతువును కూడా విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదండి. ఐగుప్తులో ఇజ్రాయేలుకు సంబంధించిన ఒక్క జంతువు కూడా, ఒక మనుషుని కూడా, ఒక్క డెక్కను కూడా విడిచిపెట్టను అని వాటన్నిటిని కూడా పరమకారాన్ని చేర్చబడ్డానికి ఆయన ఇష్టపడే దేవుడుగా, ఫరోనే భయపెట్టించిన దేవుడుగా, ఫరో కబంధాస్తాల్లోంచి దేవుని బిడ్డలను విడిపించడానికి అనేకమైన కార్యాలు, ఆకాశం నుండి భయంకరమైన పరిస్థితులు, ప్రకృతిలో మార్పులు తీసుకొచ్చాడు. భారంతో వారి కొరకు మోషే ప్రార్థించాడండి, అందుకు తీసుకొచ్చాడు. ఈ దినాన భారంతో వారి భారాలు మనం పంచుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. వారు అనేకమైన బంధకాల్లో, అనేకమైన పాప భారంలోనూ, అనేకమైన భయంకర స్థితిలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలనేదే ఈ మధ్యాహ్న కాలపు యొక్క వాక్యపు సందేశం. ఇంకా చూస్తారా? ఇంకో మాటను చూడండి. దావీదు రాసినటువంటి కీర్తన 35వ కీర్తన 13వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుంది, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుని చాలు. గోనె పట్టు కట్టుకున్నాడంట, ఉపవాసం ఉన్నాడంట. ఎవరి కోసము? రాయబడింది, వారు వ్యాధితో ఉన్నప్పుడు మౌనంగా ఉండలేకపోయాడు భక్తుడైన దావీదు. వారు వ్యాధితో ఉన్నప్పుడు ఆయన రాజు ఉండాల్సిన పని ఏంటి? ఆయన సామాన్యుడేం కాదు. రాజనగర్లో అంతఃపురం ఎక్కడో ఉంటాడు. అయినా కానీ వారు వ్యాధితో ఉన్నాడని తెలుసుకొని గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉన్నట్టు వాక్యంలో రాయబడి ఉందండి. వారికి ఉన్న వ్యాధిలో
వారి వ్యాధితో ఉన్న ఆ వ్యాధిగ్రస్తుల యొక్క భారాన్ని ప్రార్థనా రూపంగా ప్రభులు వారికి తెలియజేస్తూ ఉన్నాడు భక్తులైన దావీదు. ఈ ఉదయకాలపు వేళలో నీవు ఎట్లా ఉంటున్నావండి? మా వట్టుకు మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎవరు ప్రార్థనాకర్తలు, ఎవరు వ్యాధిగ్రస్తులుగా పరిచయంలోకి వస్తే వారి కొరకు భారంగా ప్రార్థన చేయగా అనేకమైన కార్యాలు కోకొలలుగా జరిగిన ప్రజల గురించి మేము ఎరుగుతాము. ఈ ఉదయకాలపేళ్ళలో ఈ సహవాసంలో ఈ సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తా ఉన్న మాట ఏంటయ్యా అంటే, భారంతో ప్రార్థన చేయండి, భారంతో మరలా మీ ప్రార్థన ఆత్మను పరిశుద్ధమైన జీవితాన్ని మరలా పుంజుకోనండి అని పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్న కాలంలో తేటగా మాట్లాడుతున్న సత్యాన్ని నువ్వు ఉదయకాలపేలో గ్రహించాలి. అన్న సత్యాన్ని ఈ మధ్యాహ్న కాలపేలో నువ్వు గ్రహిస్తే దేవుని సన్నిధిలో అంగలార్చడానికి ఇష్టపడుతూ ఉంటావు. లేఖనాల్లో రాయబడి ఉంది, మీ బిడ్డలకు అంగలార్పును నేర్పండి అని రాయబడి ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. ఉదయకాలపేళ్ళు రాజు అయినా మరి అంతఃపురంలో హాయిగా ఉండొచ్చు, సుఖభోగాలతో ఉండొచ్చు, ఎవరో వ్యాధితో ఉన్నారని తను గోనె పట్టు కట్టుకున్నట్లు ఉపవసించినట్లు ఉందండి. ఎంతటి భారం అండి! ఆనాడు దావీదు క్రీస్తు నియమాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలపేళ్ళలో మనం పాటిస్తూ ఉన్నామా? క్రీస్తు నియమాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి గలతీయులారా అని పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఉదయకాలపేళ్ళ పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరైనా వ్యాధి చేత తెలిసినప్పుడు, పలానా వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారయ్యా ప్రార్థన చేయండి అన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేవారు ఈ దినాల్లో అరుదండి. వాడు ప్రార్థన చేయండి వ్యాధిగ్రస్తులో ఉన్నప్పుడు వాడు అట్లాగే ఉండాలి. ఆ దినాల్లో చెప్పిన మాట వినలేదు, వాడు ఇష్టానుసారంగా తిరిగాడు. ఈ దినాన్న తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, తన అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు. వాడికి అట్లాగే అవ్వాలి, వాడి పరిస్థితి అట్లాగే ఉండాలి. వాడు చేసిన పాపం, వాడు చేసిన అంతా ఇంత అన్న మాట మనం అనకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఏంటండి క్రీస్తు నియమాన్ని నువ్వు పాటించాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, క్రీస్తు శరీరాన్ని భుజిస్తున్న నీవు, క్రీస్తు రక్తాన్ని పానం చేస్తూ ఉన్న నీవు భారంతో వారు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు ఉపవసించి రాజు అంతఃపురాన్ని, రాజసింహాసనాన్ని విడిచి గోనెపట్ట కట్టుకొని ఉపవసించినట్లుంది. ఈ ఉదయకాలపు వేళలో భారంతో నిండిన వారమై ఉందాం. మాటని పిల్లలు ఉన్నారండి కుటుంబంలో. నా కుటుంబంలోనే మాటని పిల్లలు ఉన్నారు. వారి కొరకు మీకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు భారంగా పలానా దేవుని బిడ్డ ప్రార్థన చేయమన్నాడు అని చేయాలి. అంతేగాని నా బిడ్డల యొక్క బలహీనతలు ఎరిగి, బిడ్డల యొక్క బలహీనతలు మీకు తెలిసినప్పుడు వారు అట్లాగే ఉండాలి. వాడు మాటనుడు, వాడు సంఘ విద్రోహి, వాడు సంఘానికి చీడపురుగు, పోతే పోనీలే అని అనకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకెవరి గురించి అని తెలుసా? తోటి ఇరుగు పొరుగు వారు బాగాలేదు, నీ తోటి ప్రక్కింటి వారి పిల్లలే భయంకరంగా పత్రావస్థలోనికి వెళ్తున్నారు. వారి కొరకు నువ్వు భారంగా ప్రార్థన చేయాలండి. నీకు తెలిసిన వారే బక్కసిక్కి బలహీనముగా మన్నానికి చేరువవుతున్నారు భయంకరమైన దీర్ఘకాలపు వ్యాధుల చేత. వారి గురించి నీ భారం, వారి గురించి నా భారం ఏంటయ్యా అంటే భారాన్ని పంచుకోవాలని ప్రార్థన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రారంభ వాక్యం మూల వాక్యములో ఒకరి భారము ఒకరు భరించాలి. మనందరి భారాలు ప్రభులు వారు భరించాడండి. మనందరి పాప భారము ఆయన మోసాడు. అందుకే స్వేచ్ఛగా పరిశుద్ధులమని చెప్పుకుంటూ బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి వచ్చామండి. నీ పాప భారమే ఆయన మోసి ఉండకపోతే ఏం చేసేవాళ్ళు? పాపములోనే, ఆ బంధకాల్లోనే, ఆ వ్యభిచారంలోనే, ఆ భయంకరమైన త్రాగుడు, ఆ భయంకరమైన ఇంకా భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన కట్ల చేత బంధించబడేవారము. నీ కట్లు తెంపివేయబడ్డావి. నీకు ఇచ్చిన విడుదల నీ తోటి వారికి కూడా కావాలి. కాబట్టి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి కొరకు భారభరితమైన ఆత్మ నాకు కావాలి నాయన
అని నువ్వు ప్రార్థన చేయాలి. దేశం అల్లాకుల్లం అవుతుండగా, దేశం అతలాకుతలం అవుతూ ఉండగా, ఆ కరోనా వైరస్ వల్ల వారి కొరకు నీకు భారం, వారి కొరకు మీ భారం ఎంతవరకు పనిచేస్తుంది? మా మట్టికి మేము చెప్పగలము. అనేక పర్యాయాలు రోదన చేయగల ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మ ప్రభుల వారు దండుగా మా మీదకి దిగి రావటం, ఏడవటము, ప్రార్థన చేయటము చేస్తూ ఉండగా అనేకమైన కార్యాలు. ఉదయకాలపు వేళలో ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవుని వాక్యం నెరవేర్చడానికి ముందుగా నిన్ను పిలిచాడండి. దేవుని యొక్క నియమం నీ ద్వారా నెరవేర్చుకొని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఆ క్రీస్తు నియమాన్ని మనము నెరవేర్చే పిల్లలుగా మనం ఉండం. ఎవరి గురించైనా నీకు తెలిసింది అనుకోనండి, నీ తోటి పొరుగువారు, నీ నెలవర్లు, నీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, వారి గురించి నీకు తెలిసింది. వారి కుటుంబంలో బలహీనతలు నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు నువ్వు ప్రార్థన మోకాళ్ళ మీదకి రావాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని నీకు తెలిస్తే పక్కవారి చెప్పి, పక్కవారి చేత ఇంకొకరు చెప్పి హేళనకరంగా కుటుంబానికి బజాడికి ఈడవకూడదు అనేది వాక్యపు ఉద్దేశం, అనేది క్రీస్తు యొక్క నియమం. బలహీనతలు లేని వారు ఎవరు ఉండరండి, అందరికీ బలహీనతలు ఉంటవి. క్రీస్తులోనికి రాకముందు నీకు ఉండిపోయావే కదా. క్రీస్తులోనికి వచ్చినాక పరిశుద్ధురాలవయ్యావు, క్రీస్తులోనికి వచ్చినాక పరిశుద్ధుడివయ్యావు, మంచిది. అయితే క్రీస్తులోనికి రాని వారి కొరకు, భారంతో నింపబడ్డ కొరకు నేను ఒక దినాన ఆ స్థితిలోనే ఉండానయ్యా. మీరు నాకు ఇచ్చిన ఈ పవిత్రమైన జీవితాన్ని బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారికి కూడా దయచేయి నాయన, వారిని కూడా విడుదల చేయండి నాయన. వారు కూడా దరిద్రపు స్థితి నుండి, ఆ దారిద్రపు స్థితి నుండి, అప్పుల వలయము నుండి బయటికి రావటానికి కృప అనుగ్రహించండి. నన్ను తీసుకొచ్చావు అయ్యా, సౌమ్యంగా వారితో మాట్లాడటానికి కృపను అనుగ్రహించండి నాయన. వారు కఠోరుడే, వారు కాఠిన్యంగా సమాధానం చెప్తారు. అయితే వారితో మృదువైన మాటల చేత దేవుని సన్నిధికి తీసుకురావటం కొరకు సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నం కాలపు వేళలో ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆ విధముగా రాయబడి ఉందండి. మనము పొరుగువారి క్షేమాన్ని చూసేవారుగా మనం వాక్యంలో నేర్చుకోవాలి. దావీదుని సౌలు దావీదుని చంపడానికి 21 సారి ప్రయత్నాలు చేసినట్టు శివ గ్రంథంలో రాయబడి ఉంది. 21 సార్లు దావీదు మీద హత్య చేయుటకు హత్యాయత్నం చేసినట్లు రాయబడి ఉంది. అనేక పర్యాలు ప్రతిసారి ప్రభుల వారు తప్పించినట్లుంది. బాగా వినండి ఈ మాటను. దావీదు ఏం చేయాలి? దావీదుకి 2-3 పర్యాలు పట్టుబడ్డాడు సౌలు. దావీదు సేవకులు చెప్తారు, రాజా మీరు అంటే, మీరు సరే అంటే, మీరు ఆజ్ఞిస్తే ఒక్క ఏటుకి సౌల్ని చంపేస్తాం, ఈట దిగేస్తామని చెప్తారు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు కాబట్టి, దావీదులో క్రీస్తు నియమము దావీదు పాటిస్తున్నాడు కాబట్టి చెబుతాడు, సౌలుని దేవుడు అభిషేకించిన వాడిని మనం ముట్టకూడదు, తను ఏమనొద్దు, వదిలేయండి అంటాడు. సౌలు యొక్క రగ్గు, కప్పుకునే రగ్గు చెంగు కోసుకొచ్చినందు మనసు నొచ్చుకున్నట్టు బాధపడ్డట్టు దావీదు గారు చూస్తాడు. ఆ సౌలే చనిపోయాడు ఒకరోజు. చనిపోతే దావీదు కన్నీటి పర్యంతం ఏడ్చాడండి. 21 సార్లు చంపడానికి ప్రయత్నించిన ఆ సౌలు చనిపోతే పీడ ఎరగడైపోయాడు రా. నేను ఇప్పుడు ఎమ్మటి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలి అని అనుకోలేదు. క్రీస్తు నియమం ఎట్లా ఉంటుందంటే చెబుతున్నాను,
క్రీస్తు నియమం ఒకరిలో ఎలా పనిచేస్తుందంటే చెప్తున్నాను. క్రీస్తు నియమము దావీదులో ఏ విధంగా పనిచేస్తుందో ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాలంలో నీలో నాలో ఆ విధంగా పని చేయాలని పరిశుద్ధాత్మను ఆశపడుతూ ఉన్నాడు. వారు చనిపోతే, సౌలు కుమారులు ఒకరోజే చనిపోతే ఆ గిల్బో పర్వతం మీద కన్నీటి పర్యంతమై ఉపవాసం ఏడ్చాడండి. ఎవరైనా ఏడుస్తారా అంటే క్రీస్తు నియమాన్ని పాటించే వాళ్ళు ఏడుస్తారు. క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తు పోలికలను అమర్చుకున్న వాళ్ళు, క్రీస్తు రూపురేఖలు చూపించేవారు ఏడుస్తారండి. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకరి భారాన్ని మనం ఒకరు షేర్ చేసుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది. అది క్రీస్తు నియమము, అది క్రీస్తు చట్టము. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మధ్యాహ్న కాలపు వేళలో జ్ఞాపం చేసుకునండి. ప్రార్థన చాలా విశిష్టమైంది, చాలా పరిశుద్ధమైన ప్రార్థనకు చాలా విలువిస్తాడు ప్రభుల వారు. అలా నిలిచిపోతాడంతే అడుగుతూ ఉండగా. మీరు అనుకోనవచ్చు, అయ్యా మేము ఇదివరకు చాలాసార్లు చేశాము, రాలేదు. వచ్చితే ఒకనొక దినాన దానికి ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మా సేవకులు పనిచేస్తున్న ప్రాంతంలో వినండి బాగా. మా సేవకులు పనిచేస్తున్న ప్రాంతంలో చాలా ప్రాంతాల నుండి, గ్రామం నుండి, పలు ప్రాంతాల నుంచి ఆరాధనకు వస్తారు. అది ఒక శుక్రవారము, ఒక శనివారం, ఒక ఆదివారం కాదు. ప్రతి రాత్రి 7:30 నుండి 9:30 వరకు జరుగుతుంది. ఇప్పుడు కాదండి, అది చాలా 10-15 సంవత్సరాల క్రితం ఇదే క్రమం అక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ దినాల్లో 10 సంవత్సరాల క్రితం చెబుతున్న మాట, వర్షం పడితే భయంకరమైన ఇంత లోతు బురదలో, మోకాళ్ళలోతు బురదలో వచ్చేవాళ్ళు ప్రజలు. వారి కొరకు సౌకులతో పాటు ఆయనతో ఉంటున్న ఆయన పిల్లలమే మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం ప్రతి రాత్రి. ప్రభువా, బిడ్డలు వాక్యం దప్పిక చేత చాలా ప్రయాసపడి వస్తూ ఉన్నారు బురదలో. చిత్తమతి ఈ ప్రాంతం ఏరియా అంతా కూడా సిమెంట్ రోడ్లు మయమైపోవాలి, సిమెంట్ రోడ్లు వేయాలి అని కొన్ని దినాలు ప్రార్థన చేశాం. ఆశ్చర్యకరంగా ప్రార్థన చేసిన కొద్ది దినాల్లోనే ఒక రోడ్డు కాదు ఎన్ని రోడ్లు మందిరానికి వస్తాయో అన్ని రోడ్లు, సిమెంట్ రోడ్లు అయిపోయాయి. చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇవి. అంటే క్రీస్తు నియమం ఎలా పనిచేస్తుందో ఒకరిలో చెప్తున్నాను. భారంతో ప్రార్థన. ఇంకొకటి చెప్తాను, పరిశుద్ధాత్ముడు జ్ఞాపం చేస్తున్న మాట ఒకటి. 9:30 అయిపోయిన తర్వాత విజ్ఞాపన చేస్తూ ఉంటాడు సేవకులు. విజ్ఞాపన ప్రారంభిస్తూ ఉంటాం. కొద్ది దూరంలోనే సినిమాలు ఉండిద్ది. ఆ సినిమాలు పెద్ద సౌండ్ పెడతాడు. ఎంత సౌండ్ అంటే ఇక్కడ ప్రార్థన చేసేది మా ఎదుటిండే పిల్లలకే వినపడకుండా అంత సౌండ్లు. దాని గురించి ఆ సినిమాలు గ్రామంలో లేకుండా పోవాలి ప్రభువా అని కొన్ని దినాలు ప్రార్థన చేయగా కొన్ని నెలల్లోనే ఆ సినిమాలు పాడుబట్టము, మూతబట్టబడం, అమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇట్లా చెప్పదలుచుకుంటే పరిచర్లో చాలా అండి. ఇవన్నీ దేవుని సన్నిధిలో దైవజనులతో మోకరిల్లి పారంతో, ఆయన ఆత్మతో, ఆయన దగ్గరున్న పిల్లల ఆత్మలు ఏకమై మిళితమై ఏడుస్తూ ఉండగా ప్రభులు వారన్నిటికీ సహాయం చేసిన దినాలు మేము ఎరుగుదామండి. ఉదయకాలపు వేళలో అంటే నడిపిస్తున్న దైవజనుడి యొక్క
ఆ విధానములో నడుస్తున్నప్పుడు దైవజనులు చెప్తూ చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు మేము ఆ ప్రాంతంలో చూడటము తెలుసండి. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకరి భారాన్ని ఒకరు పంచుకోమని పౌలు గారు రాసినట్లు ఈ మధ్యాహ్న కాలపు వేళలో మీకు తెలిసిన వారి భారం మీరు కూడా షేర్ చేసుకోనండి. వారు దరిద్రులుగా దారిద్ర్యంలో ఉండారండి. వారికి డబ్బు ఇవ్వమని మేము అంటలేదు, వారు నీ కాడున్నది వారు దోచిపెట్టమని మేము అంటలేదు, వారి కొరకు మీరు ప్రార్థన చేయమంటున్నాం. వారు అటువంటి పరిస్థితుల్లో తినకుండారయ్యా, ఆ భయంకరమైన పతనాన్ని చేరువవుతున్నారు. అనేకమైన ఇబ్బందులు అవమానాల చేత కుట్టిమిట్లాడుతున్నారు ప్రభువా అని చేతులు ఎత్తినప్పుడు ప్రభువు తప్పనిసరిగా ఆ ప్రార్థనకు విజయాన్ని ఇస్తాడండి. అంతే. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా అమాలేకులకు అపజయము, ఇజ్రాయేల్ ప్రజలకు యెహోషువ సైన్యానికి విజయం వచ్చినట్టుంది. చేతులెత్తి భారంగా ప్రార్థన చేస్తూ ఉన్న నాకును అంతటి అభిషేకం, అంతటి శక్తిని దేవుడు విడుదల చేస్తూ ఉన్నట్టు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మధ్యాహ్న కాలపు ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యం ముగించబోతా ఉన్నాం. చివరి కొన్ని మాటలు చెప్పి సమయాన్ని దేవుని బిడ్డలకి ఇస్తాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి, భారంతో ప్రభువా అని నువ్వు మోకరిల్లినప్పుడు, ప్రభువా అని నువ్వు ఏడ్చినప్పుడు నీ గురించి కాదు, నీ బిడ్డల గురించే కాదు, నీ తోటి ఇరుగు పొరుగు వారి గురించి, సంఘంలో సహవాసంలో ఎవరు ఆత్మీయంగా బలంలో ఈ లోకంలో కలిసిపోయారో వారి కొరకు భారంతో ఏడవండి, వారి కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రభులు వారు తప్పకుండా సహాయం చేస్తాడు. 10-15 సంవత్సరాల క్రితం దైవజనులు పరిచర్య చేస్తున్న స్థలం చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ దినాన్ని చూస్తే అప్పుడు దినాలు ఇప్పుడు దినాలు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు వ్యత్యాసం అంటే దైవజనుల వారి కొరకు ప్రార్థన చేశారు. వారు కూడా దైవజనులతో కలిసి ప్రభువా మా పరిస్థితి మార్చు నాయనా అని వారు అడిగారు. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప మార్పులు వారి జీవితాల్లో జరిగినాయి. పరిచర్య విస్తరించడానికి కృప అనుగ్రహిస్తాడు. ఉదయకాల పేళ్ళు దేవుని సన్నిధిలో ఉండిపోయిన నీవు, దేవుని సన్నిధిలో ఉండిపోయిన నేను, మరి ఎవరమైనా సరే దావీదు వ్యాధితో ఉన్నవారిని చూసి మౌనంగా ఉండలేకపోయాడు. ఎందుకు ఉండలేకపోయాడని చెప్పాను కదా, క్రీస్తు నియమం ఆయనలో పనిచేస్తుంది. అందుకే దేవుడే ఒప్పుకున్నాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి. ఈయన ఇష్టానుసారమైన మనుషుడండి అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగాడండి. ఈ ఉదయకాల పేళ్ళ ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటిస్తూ ఉంటే దావీదును హెచ్చించిన దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దావీదు చూడండి ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడు. దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారి గురించి ప్రార్థన చేయటం, చివరికి దావీదు దావీదుని చంపాలనుకుని సౌలే మాట్లాడతాడు. ఏంటయ్యా అంటే, నాయనా దావీదా, నీవు నాకంటే నీతిపరుడివి. మాటను చూస్తారా ఒకసారి దేవుని వాక్యములో నుండి? ఒకటవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16-20 మధ్య ఉంటుంది ఆ వాక్యాన్ని. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పనులు నీవేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు
ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడు, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. క్రీస్తు నియమం ద్వారా నువ్వు పనిచేస్తూ ఉంటే నీ మీద పనిచేస్తున్న శత్రువు కూడా ఏడుస్తాడు అంటానికి సాదృశ్యం ఈ మాట. సౌలు ఏడుస్తున్నాడు, నాయనా దావీదా అని ఏడ్చి, నేను నీకు అపకారం చేశాను, నీ యొక్క ఉపకార బుద్ధిని బట్టి నాకంటే నీవు నీతిమంతుడివయ్యా, నీతిపరుడవయ్యా అని చెప్తున్నాడు. క్రీస్తు నియమము దావీదులో ఉంది, క్రీస్తు నియమము దావీదులో ఉంది, క్రీస్తు యొక్క భారము దావీదులో ఉంది. ఉదయకాల మధ్యాహ్న కాలపు ప్రభునందు దేవుని బిడ్డలారా, అటువంటి భారం చేత ఈ కరోనా వైరస్ వల్ల అనేకమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. అనేకమైన సమస్యల చేత ప్రజలు, మనకి ఒక రకం పర్వాలేదు కానీ అనేకమైన ప్రాంతాల్లో గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టి బయటికి రాకుండా భయంకరమైన యాతన అనుభవిస్తున్న ప్రాంతాలు చాలా ఉన్నవి. వాటి కొరకు ప్రార్థన చేయండి. నీకు చేయగలిగినంత సాయం వారి కొరకు చేయటాన్ని ప్రయత్నించండి. అవి క్రీస్తు యొక్క భారము, అవి క్రీస్తు యొక్క నియమము. అట్లా ఉండి మనం ప్రభువుకి ఇంకా సన్నిధిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యముని తెలియజేస్తూ ఉన్నాం. మరొక వాక్యాన్ని చదువుకొని ఈ సమయాన్ని ముందుకు తీసుకెళ్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. అక్కడ భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని నీకు ఇస్తాను అని రాయబడి ఉంటుంది. భారభరితమైన ఆత్మకు బదులుగా నువ్వు భారభరితమైన ఆత్మతో నువ్వు జీవించు, నీకు స్తుతి వస్త్రాన్ని, నీకు సంతోష వస్త్రాన్ని, నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు గారు చెప్తాడు ఒక మాట, పౌలు గారు ఒక మాటను అక్కడ ప్రస్తావిస్తాడు. ఏమనంటే, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, దుఃఖంలో ఉన్నవారితో నేను కూడా దుఃఖితున్నై ఉండానని చెప్తాడు. ఇంకా చెప్తాడు, బాధలో ఉన్నవారితో నేను కూడా వారి పక్షాన్ని బాధపడ్డాను, అందరిలో ఒకడి వలె ఉండిపోయాను అని చెప్తాడండి. మధ్యాహ్న కాలపు ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, క్రీస్తు నియమాన్ని మనము పాటించే పిల్లలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. సులువు మీద వేలాడుతూ కూడా దూషించేవాడిని ప్రేమించటం, అది క్రీస్తు నియమం. క్రీస్తు యొక్క నియమము సులువులో చూపించాడు. దూషించటము, దేవుని కుమారుని దూషిస్తున్నట్లు, దూషించిన వాడిని ప్రభులు వారు ప్రేమించినట్టు వాక్యంలో రాయబడింది. అక్కడ క్షమించినట్లు, తండ్రి అసలు కింద ఉన్న వారు తండ్రి వీరు ఏం చేయొచ్చునో వీరెరుగురు, అది క్రీస్తు యొక్క నియమము. మనం క్షమించేవారంగా, ప్రేమించేవారంగా, అనేకులు బాధల్లో బాధపడేవారంగా మనం ఉండాలి. మోషే గారు చెబుతాడు ఏమని చెప్తాడంటే, ఆ ఇజ్రాయేల్ ప్రజలందరి పాపాలు నా పాపంగా ఎంచుకోను ఆయన, వారందరూ చంపడానికి వీల్లేదు, వారందరూ మీరు చంపేస్తారంటే ముందు నన్ను చంపి వారిని చంపమన్నట్టు అక్కడ అర్థం అన్నమాట. వారి పాపాలన్నిటినీ ఆయన పాపభారంగా ఎంచుకోమని చెప్తాడు. అట్లాగే సంఘంలో ఉండిపోయిన నీవు నేను, సంఘంలో మనం అందరం అవయవములుగా ఉన్నాం కాబట్టి, సంఘము అంటే మన శరీరంలో అవయవముల వంటి వారము. ఈ చెయ్యి నొప్పి అయితే ఈ అవయవం అంతటి బాధగా ఉంటుంది. అట్లాగే సహవాసం ఎవరికి బాగలేకపోయినా కానీ మనమందరం కూడా భారంతో వారి కొరకు ప్రార్థన చేయగలిగిన సాయము, కావలసిన ఆదరకరమైన మాటలు, ఓదార్పుతో కూడిన మాటలు వారికి మనం అందించాలి. అంతేగాని సూటిపోటి మాటలతో వారిని ఇబ్బంది పెట్టి కాల్చుకు తినేవారంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కాదు భారభరితమైన ఆత్మ అని, అది కాదు భారం మోయటమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో అనేకమైన సత్యాలు భారభరితంగా మనం నేర్చుకున్నప్పుడు ప్రభులు వారు నీకు ఇంతవరకు
ఆ విధంగా ప్రార్థన చేయలేకపోతున్నావా? భారంతో ప్రభువా నేను ప్రార్థన చేయడానికి నాకు సాయం చేయి. పౌలు గారు చెప్తాడు, పౌలు గారు ఒక మాట అంటాడు పత్రికల్లో, వారి కొరకు ప్రార్థన చేయకుండా నేను మానలేకపోతున్నాను నాయన అని చెప్తాడు. సంఘాలకు ఉత్తరాలు రాస్తూ పౌలు గారు ఆ మాట అంటున్నాడండి. అప్పుడు ఎంతటి భారం ఉందో చూడండి. ఎవరి గురించి ఆ మాట అన్నాడు తెలుసా? బెత్తాలతో కొట్టిన వారి గురించి, కొరడాబేట్ల చేత కొట్టిన వారి గురించి, ఈడ్చుకెళ్ళిన వారి గురించి మానకు ప్రార్థన చేయటం నేను మానలేకపోతున్నాను. యూదుల గురించి, యూదులైన తన తోటి సహోదరులు తన జాతి గురించి ప్రార్థన చేయటం మానలేకపోతా ఉన్నాను అన్నట్టు వాక్యంలో రాయబడి ఉంది. మనం ఆ విధముగా ప్రార్థనాపూర్వకంగా ఆత్మచేత నన్ను నింపు నాయనా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకొని ముందున్న ముందున్న క్రమంలోనికి మనం వెళదాం. కన్నులు మూసుకొని మోకరించండి. చెప్పబడిన వాక్యం బట్టి ప్రభువా నేను ఆ స్థితిలో ఉండలేకపోతా ఉన్నాను, నా కొరకు ప్రభువా నేను ఆ స్థితిలో రాలేకపోతున్నాను నాయన, భారం చేత నన్ను బ్రతికించు నాయన, కాపాడు నాయన అని ప్రార్థన చేసే పిల్లలంగా మనం ఉండాలి. నోరు తెరిచి అడగండి అమ్మా, నోరు తెరిచి అడగండి. అయ్యా ప్రార్థన చేయండి. భారపడుతున్న ఆత్మ నాకు కావాలి నాయన, మీరు విడుదల చేయండి. దావీదు చెప్తున్న మాట, వారు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు గోనె పట్టి కట్టుకొని ఆయన రాజ భవనము విడిచి అంతఃపురమును విడిచి గోనె పట్టి కట్టు ఉపవసించాడు. ఎవరి కొరకయ్యా? ఎవరి కొరకయ్యా? వ్యాధిగ్రస్తులైన వారి కొరకు. యేసు ప్రభుల వారు కూడా అంతే. యేసు ప్రభులు కూడా మహామహిమను విడిచి దౌర్భాగ్యులమైన మన కొరకు భూలోకానికి వచ్చినట్లుంది. నోరు తెరవగలరా? నోరు తెరిచి అడగగలరా? ప్రభువా ప్రభువా ఆత్మ నాకు కావాలి నాయనా, దావీదును బలపరిచిన ఆత్మ నాకు కావాలి నాయనా, ఇరిమ్యాకి బలపరిచిన ఆత్మ నాకు కావాలి నాయనా, పౌలు గారిని బలపరిచిన ఆత్మ నాకు కావాలి. అనేకులు నా కన్నులు ఎదుట తోటి ఇరుగు పరుగు వారు, సంఘములో తోటి సహోదరులే భయంకర స్థితిలో ఉండిపోగా వారి కొరకు రోదన చేయగల ఆత్మ నాకు ఇవ్వండి. ఇదిగో నాయనా మేము ఉన్నాము. అంగుళార్చి ఆత్మ నాకు ఇవ్వరా? అంగుళార్చి ఆత్మ నాకు ఇవ్వరా? నువ్వు ప్రార్థన చేస్తా ఉన్న వేళ ప్రభుల వారు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రభుల వారు తప్పకుండా సహాయం చేస్తారు. ఈరోజు అడిగితే ఈ రోజే రాదు, అడగటం ప్రారంభించు. రామోకాల మీదకి ఒకనొక దినాన్ని చూస్తావు, దాని ప్రతిఫలాన్ని అద్భుతంగా. ఒకనొక దినాన్ని చూస్తావు, దాని ప్రతిఫలాన్ని ఆశ్చర్యకరంగా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపగల్లా నీ గొప్ప ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తాను. ప్రభువా మీరు గొప్పవాడు నాయన. గలతీ పత్రికల్లో ప్రభువా ప్రార్థనాత్మకం కుమ్మరించడం మేము ఎరుగుతాము నాయన. నీ కృపలో సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. పౌలు గారు గలతీలకు లేఖ రాస్తున్నాడయ్యా, ఒకరి భారం ఒకరు భరించాలని. ఉదయ కాలపు వేళ పరిశుద్ధాత్మ నీ కృపను మెండుగా మా మీదకు కుమ్మరించి సహాయం చేయండి నాయన. వందనాలు చెల్లిస్తాం. ఆ విధముగా దావీదుని మేము చూసామయ్యా. దావీదు రాజు అయినప్పటికీ ప్రభువా గోనె పట్టు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నావు దావీదుని అడిగితే, ప్రభువా అయ్యా వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు అని గోనె పట్టు కట్టుకుని ఏడ్చాడయ్యా, ఉపవసించాడు నాయన. అట్టి మనసు మాకెవరా?
అట్టి మనసు మాకు దయచేయను ఆయన. అట్టి ఆత్మ మా మీదకి బలంగా దిగి రావడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ విధంగా మమ్మల్ని బలపరచండి, సంఘాన్ని బలపరచండి. సంఘంలో ఉండిపోయిన స్త్రీ పురుషులను నైనా, చిన్నపిల్లలు మొదలుకొని నడిప్రాయం యవనులు, ప్రభువా వృద్ధులు అందరి మీదకి ఎంత దినాల్లో అట్టి ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తాం. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడండి, కానుకలు తీసుకుందాం.